సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ ఎంతో బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఈరోజు 1వ తారీఖు 3 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఇప్పటికీ కూడా కువైట్లో లక్షల మంది ఉన్నారంట. బయోమెట్రిక్ చేసుకొని వాళ్ళు లక్షల్లో ఉన్నారంట అండి. 6,70,000 మంది పైగా ఉన్నారంట. నెక్స్ట్ మున్సిపాలిటీ వారు తెలియజేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడడానికి లేదు, గార్బేజ్ డబ్బాల్లో తప్ప, ఈ బల్దియా డబ్బాలో తప్ప ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడానికి లేదు. అలా పడేసిన వాళ్ళు దొరికితే అటువంటి పరిమైన ఫైన్లు వేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 2023 సంవత్సరంలో 9 మిలియన్ ట్రాఫిక్ వైలేషన్ కేసులు నమోదయ్యాయంట. ఇందులో 296 మంది ట్రాఫిక్ యాక్సిడెంట్ నిమిత్తం చనిపోయారంటండి. 296 మంది యాక్సిడెంట్లో చనిపోయారంట. ఇది అజనబీస్ కానీ, ఇది కువైతీస్ కానీ. నెక్స్ట్ ఓవర్ స్పీడ్తో వెళ్ళే వారి పైన 8,50,000 కేసులు నమోదయ్యాయి. సీట్ బెల్ట్ పెట్టుకోలేని వారిపైన 3 లక్షల కేసులు నమోదయ్యాయి. డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్న వారిపైన 1,85,000 వైలేషన్ నమోదయ్యాయంట. సౌదీ విషయానికి వెళ్తే మక్కా మదీనాలో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, మ్యారేజ్లు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ 2030 నాటికి 7.5 మిలియన్ ఇండియన్ టూరిస్టులు సౌదీకి వస్తారంట, ఒక అంచనా ప్రకారం. నెక్స్ట్ ఎన్ఆర్ఐ పాలసీ త్వరగా అమలు కావాలని చెప్పి దమాంలో తెలంగాణ మిత్రులందరూ కూడా ఏర్పడి మీటింగ్లు నిర్వహించి వారి యొక్క డిమాండ్స్ ఏంటి, ఎజెండా ఏంటి, ఎన్ఆర్ఐ పాలసీ త్వరగా అమలు కావాలి. ఈ గవర్నమెంట్ యొక్క పరిపాలన అయినా సరే, ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు కావాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారు మాత్రమే కాదు, సౌదీలో ఉన్న అన్ని రీజన్స్లో ఉన్న తెలంగాణ మిత్రులు కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి మీ యొక్క వాయిస్ని గవర్నమెంట్కి చేరే విధంగా చేయాలి. గల్ఫ్లో ఉన్న ప్రతి చోట ఉన్న తెలంగాణ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా సభలు ఏర్పాటు చేసి మీ యొక్క ఉద్దేశాన్ని, మీ డిమాండ్స్ని గవర్నమెంట్కు చేరే విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే ఈ గవర్నమెంట్లో తప్పకుండా కూడా అందరూ కలిసి ఏకకంఠంతో ఎన్ఆర్ఐ పాలసీ కావాలని కోరుకుంటే కనుక ఈ గవర్నమెంట్లో తప్పకుండా ఎన్ఆర్ఐ పాలసీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే పవిత్ర రమదాన్ మాసంలో యుఏకి చాలామంది విజిట్ వీసాలో వచ్చి భిక్షాటన చేస్తారు. సో అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఒక అప్డేట్ జారీ చేసింది. నెక్స్ట్ యుఏలో ఖర్జూరం యొక్క ధరలు 40% తగ్గాయి. తర్వాత యుఏలో విజిట్ వీసాలో ఉన్నవారు జాబ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని వార్తా కథనాలు కనబడుతున్నాయి. కానీ యుఏలో ఉన్నవాళ్ళు జాబ్ చేయడానికి ఇంతవరకు పూర్తిగా ప్రపోజల్ రాలేదు. ఆ న్యూస్ అంటే ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఏమి రాలేదు. ఇప్పటికీ కూడా యుఏలో విజిట్లో ఉన్న వాళ్ళు జాబ్ చేయడానికి లేదు. విజిట్లో ఉన్న వాళ్ళు జాబ్లో పెట్టుకున్నా కూడా అటువంటి వారికి 50,000 దిరమ్స్ ఫైన్ వేస్తారు. వామన్ విషయానికి వెళ్తే ఇబ్రి ఏరియాలో 2 పిల్లలు వాటర్లో కొట్టుకుపోయారని చెప్తే కొందరు మిత్రులు నాకు ఫేక్ న్యూస్ అని కామెంట్ పెట్టారండి. ఇప్పుడు చూడండి, వార్తల్లో కూడా వచ్చింది, ఫేక్ న్యూస్ ఏమీ కాదు. చూడండి, ఈ బల్దియా క్యాంప్లో చూడండి, ఈ వర్ష ప్రభావం వలన, గాలుల ప్రభావం వలన చెట్లు ఎలా కూలిపోయాయి. మన తెలుగు మిత్రులున్న క్యాంప్స్ కూడా కొన్ని ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాయి. అధికారులు స్పందించి వీరికి సహాయ కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. నెక్స్ట్ వాడీలు కూడా ఫుల్గా ఉన్నాయి, వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మస్కట్లో అల్ అరబిక్ కంపెనీ ఉంటే ఎలాంటిది? సో కొంచెం తెలియచేయండి. కొందరు మిత్రుల ఇందులో జాబ్స్ వచ్చినట్టున్నాయి. బెహ్రెన్ విషయానికి వెళ్తే కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ కూడా గాలులు వీస్తున్నాయి బెహ్రెన్లో. సో పార్కులో చెక్క ఏనుగులను ఏర్పాటు చేశారు. చాలామంది ఆతరంగా చూస్తున్నారు ఈ చెక్క ఏనుగుల్ని. కొన్ని పార్కులో పెట్టారనమాట. నెక్స్ట్ ఈ గాజా సంబంధించిన వార్తలు కొన్ని జీడిఎన్ న్యూస్లో వచ్చాయండి. గాజాలో రీసెంట్గా జరిగిన దాడిల్లో 112 మంది చనిపోయారు. టోటల్ వైజ్గా చూస్తే 30,000 మంది యుద్ధ నిమిత్తం చనిపోయారంట, 30,000 మంది. సో ఖతర్ విషయానికి వెళ్తే దోహా మాల్ అబు హమార్లో లూలు కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశారు. లూలు అధినేత యూసఫ్ అలీ గారి చేతుల మీదుగా, మరికొందరు ఖతారీ ప్రముఖుల మీదుగా ఈ యొక్క మాల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఈ నైజీరియా ప్రెసిడెంట్ గారు ఇతని పేరు బోలా తిండు అనమాట. ఇతను ఖత్తర్కి పర్యటన నిమిత్తం వచ్చారు. సో తర్వాత టిక్టాక్ ఇప్పుడు ఖతర్ గవర్నమెంట్తో డిజిటల్ కమ్యూనికేషన్ కోసం ఒక ఒప్పందం చేసుకుంది. టిక్టాక్ వారు ఇప్పుడు ఖత్తర్లో ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేస్తారు త్వరలో. సో గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా త్వరలో టిక్టాక్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఖతర్ గవర్నమెంట్వి. సో గైస్, ఇదండి మనకి ఖతర్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.